హలో అండి, ఈ వీడియోలో 39 సైజ్ బ్లౌజ్ 3 టక్స్ ప్యాటర్న్ ఎట్లా కటింగ్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, సారీలో వచ్చిన బ్లౌజ్ ఇది, పట్టు సారీ ఇది. సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ 1 మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కాబట్టి సో 1 ఇంచ్ యాడ్ చేసేసి 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇట్లాగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. ఈ లైన్లో మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్ కాబట్టి సో డివైడెడ్ బై 6 చేస్తే 6.5 ఇంచెస్, ఇక్కడ 6.5 ఇంచెస్ అంటే 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకుంటాము, 6.5 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. మనము షోల్డర్ అనేది 6.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ లైన్ అనేది మనకి స్లాంట్గా వస్తుందండి. ఇక్కడ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాం ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. మనకి ఇక్కడ అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసి దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 1/4 ఇంచెస్ వస్తుంది. అది మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనేది ఖర్చు అండి, సీమ్ అలవెన్సెస్ మార్క్ చేసుకుంటాము. ఆ తర్వాత వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచెస్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 8.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి 2.5 వచ్చేసి సీమ్ ఎలవెన్స్. వన్స్ ఇది మార్క్ చేసిన తర్వాత స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేస్తామండి. ఇట్లాగా ఇక్కడ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అండి. మనకి ఇది ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. ఇది ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. బ్యాక్ నెక్ షోల్డర్ నుంచి అయినా సరే మార్క్ చేసుకోవచ్చు, ఇట్లా కింద నుంచి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇంక మీకు నెక్ డెప్త్ కావాలనుకుంటే, డీప్ కావాలనుకుంటే 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇట్లాగా బాక్స్ ఫామ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా కర్వ్ మార్క్ చేస్తామండి, రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ లెంత్ కొలవాలండి. ఇది 10 ఇంచెస్ వచ్చింది. దీనికి హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటాం, 5 ఇంచెస్ దగ్గర. అక్కడి నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కింద నుంచి ఇట్లా పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేస్తామండి. సో ఇక్కడ వచ్చేసి మనం స్లాంట్గా లైన్ డ్రా చేస్తామండి. ఆర్మ్ హోల్ వైపు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉన్నట్టు, నెక్ వైపు వచ్చేసి ఇక్కడ 3/4 ఇంచ్ ఉండేటట్టు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే కూడా హ్యాండ్ పార్ట్ మార్క్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత మార్క్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి మనం ఇట్లా ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఆన్ ఫోల్డ్ పెట్టుకొని కదా బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇంకొక ఆన్ ఫోల్డ్ వేసేసి జస్ట్ ఇట్లాగా ఒక 2 లైన్స్ మార్క్ చేసుకుంటామండి, హాఫ్ ఇంచ్ గ్యాప్లోని. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేస్తాము. పైన మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇంకొక లైన్ మార్క్ చేస్తాము. ఆ లైన్కి ఇట్లాగా ఒక లైన్ డ్రా చేస్తామండి. సో మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, సో డివైడెడ్ బై 2 చేసామనుకోండి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. 2.5 అనేది సీమ్ ఎలవెన్స్ ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాము. ఈ లైన్లో మన ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్లో మన ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేస్తామండి. అది 8.25 ఇంచెస్, 8.5 ఇంచీలు. అండ్ 2.5 ఇంచెస్ అనేది సీమ్ ఎలవెన్స్ ఖర్చు. సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అది ఎంత ఉందో కొలుచుకోవాలండి. అది 9 ఇంచెస్ వస్తుంది.
దానికి సగానికి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇప్పుడు రిమైనింగ్ 4.5లో మళ్ళీ సగం మార్క్ చేసుకోవాలి. 2.25 ఇంచెస్ వస్తుంది. 2.25 దగ్గర మార్క్ చేసుకుంటాము. అక్కడి నుంచి డౌన్కి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. సో ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక కర్వ్ అనేది డ్రా చేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఇది డౌన్కి ఇట్లాగా కలుపుతామండి. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ జాయిన్ చేస్తాము. సో ఇది కట్ చేసేస్తాము. సో మనకి ఇది హ్యాండ్ పార్ట్ అండి. ఇది మనం లైనింగ్ కూడా అట్లాగే కట్ చేస్తాము. నేను ఇక్కడ కర్వ్ అనేది గీసాం కానీ అది కట్ చేయట్లేదు. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇది కట్ చేస్తానండి పార్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎట్లాగా మార్క్ చేయాలో చూద్దాము. సో మన రిమైనింగ్ పీసు ఇట్లాగా ఫస్ట్ ఇట్లాగా ప్లేస్ చేసుకుంటాము. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకుంటామండి. క్రాస్గా మార్క్ చేసుకొని జస్ట్ మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎట్లా ఉందో అది అట్లా మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం సీమ్ ఎలవెన్సెస్ అని మార్క్ చేసుకున్నాం కదా, అది జస్ట్ ఇట్లా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ కన్నా బ్యాక్ కన్నా ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి. సో జస్ట్ ఇట్లా బాక్స్లా ఫామ్ చేసుకొని హాఫ్ ఇంచ్ లోపలికి ఇట్లాగా ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకుంటాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ కదా, అది మార్క్ చేసుకుంటాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇంకా 7.5 ఇంచెస్ కన్నా డౌన్ దిక్కకూడదండి, నెక్ డీప్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక 3.5 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఒక బాక్స్ ఫామ్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ ఫామ్ చేస్తామండి ఇట్లా రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో స్లాంట్గానే అట్లా మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డాట్ 1 అండి, మనకి బ్రెస్ట్ పాయింట్ అది మనకి 11.1/4 ఇంచ్ వచ్చింది. 11.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము. అది ఎట్లా కొలవాలో మీకు పైన రాశాను. నెక్స్ట్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర యాడ్ చేసుకుంటాము. టోటల్ వచ్చేసి 14.5 ఇంచీలు. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లోవర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 41 ఇంచెస్ ఉంది కదా, దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 10.5 ఇంచీలు. 10.5 ఇంచీలకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 10.30 ఇంచీలు వచ్చింది. సో అది ఇక్కడ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము. ఎంటైర్ బ్లౌజ్కి మనకి లోవర్ బ్రెస్ట్ అనేది ఇక్కడ ఒక్క దగ్గర యూజ్ అవుతుందండి, ఇంకెక్కడ యూజ్ అవుతుంది బ్లౌజ్ మొత్తానికి. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాము. సో ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 10 చేసాం అనుకోండి 3.9 ఇంచెస్. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 4.4 ఇంచెస్. సో ఇక్కడ మార్క్ చేసుకుంటాం ఇట్లాగా. ఫస్ట్ మనకు హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి. సో ఇక్కడ మనకి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1.5 ఇంచ్, ఇక్కడ ఒక 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. జనరల్గా అయితే 1.5 ఇంచ్, ఇది బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ కాబట్టి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచే మార్క్ చేయాలి, ఇది పెద్ద సైజ్ కాబట్టి బ్లౌజు 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్ జాయిన్ చేస్తూ ఇట్లాగా లైన్ డ్రా చేస్తామండి. ఇక్కడ కూడా
ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతో కొలుచుకోవాలండి. దానికి మిడ్ పాయింట్కైనా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 1 ఇంచ్ డౌన్కైనా మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను టక్స్కి. అండ్ ఇది వచ్చేసి మనకి 6 ఇంచెస్ వచ్చింది. నేను ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్కి తీసుకుంటాను 3 ఇంచెస్ దగ్గర. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాను. సో ఇక్కడ ఇట్లా లైన్ డ్రా చేసి ఇటు పావు ఇంచు అటు పావు ఇంచు వచ్చేటట్టుగా స్లాంట్గా లైన్ డ్రా చేద్దామండి. ఇది టక్స్ పట్టడానికి అనమాట. ఇది సో ఇది వచ్చేసి ఇక్కడ ఒక పావు ఇంచు మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తామండి. దీనికి కింద మనకి షేప్ బెల్ట్ అనేది ప్రత్యేకంగా మెజర్మెంట్స్ ఏమీ ఉండదండి. నేను అది ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్లోని పేపర్ కటింగ్ చూపించిన చాలామందికి అర్థం కాలేదు. జస్ట్ ఎట్లా కట్ చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది రిమైనింగ్ పీసెస్లోనేమో 4 పీసెస్ తీసుకుంటామండి. అంటే ఈచ్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 షేప్ బెల్ట్లు కావాలి. ఒక్కొక్క షేప్ బెల్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ను నెక్స్ట్ ఏమో ఒక 2 లైనింగ్ పీసెస్ కావాలి. సో ఇది జస్ట్ ఇట్లాగా రెక్టాంగిల్ షేప్లో ఇలాగా బెల్ట్ ఫామ్లో తీసుకుంటామండి. కాస్త ఇది తీసుకున్నాక కొంచెం షేప్ బెల్ట్ అనేది ఏంటంటే ఒక 4 ఇంచెస్ వరకు ఉండేటట్టే తీసుకుంటామండి. జనరల్గా అయితే 3 ఇంచెస్ సరిపోతుంది. ఇన్ కేస్ ఏమైనా బ్లౌజ్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఏమో వస్తుందేమో అని చెప్పేసి మనకి విడ్త్ అనేది మనకి టక్స్ పట్టాక ఎంత ఉందో అంత సరిపోతుంది, కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఇది 4 పీసెస్. ఇది జస్ట్ ఏం లేదండి, ఇది జస్ట్ ఇది ఇట్లాగా కర్వ్ షేప్ ఇచ్చేయడమే. సో ఇది ఇట్లాగా కట్ చేసేస్తామండి. ఇది మనకి ఇక్కడ ఇది షేప్ బెల్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. అట్లాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, హ్యాండ్స్ కూడాను. సో ఈ మెజర్మెంట్స్ సేమ్ ఈ కటింగ్ యూజ్ చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటాము. జస్ట్ ఇట్లా లైనింగ్ మీద అంతా డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని డైరెక్ట్గా కట్ చేస్తామండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ తీసేస్తామండి. ఇట్లాగా హ్యాండ్ పార్ట్ ఇట్లా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాము. అట్లాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ప్లేస్ చేసేసుకొని ఇది కూడా కట్ చేసేస్తామండి. ఇది కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పీసెస్లోని మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాము. దీనికి కటింగ్ వీడియో మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నానండి. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇది షేప్ బెల్ట్, ఇది వచ్చేసి షేప్ బెల్ట్, ఇది వచ్చేసి మనకి కటింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.